చాలా బాగా వేశారు కదా. ఒకసారి ఈ ముగ్గు వేసిన వాళ్ళని ఎంత బాగా వేశారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్. మీ పేరు? మై నేమ్ ఇస్ దీప్తి. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్, సిఎస్సి బ్రాంచ్. ఐఎమ్ స్వాప్నిక ఫ్రమ్ సెకండ్ ఇయర్, సిఎస్సి బీటెక్. ఈ ముగ్గుకి ఏమేమి వాడారు? దీపాలు, చామంతి, కారబంతి, రోజ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, షెమ్కి పౌడర్స్. అసలు ఫస్ట్ ముగ్గు ఎందుకు వేస్తారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఫస్ట్ ముగ్గు ఎందుకు వేసాము అంటే మేము ఇదే ఫస్ట్, మా స్టడీస్ కూడా ఇలాగే బాగుండాలని వేసుకున్నాం. అసలు ముగ్గు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ముగ్గుకు ఒక చరిత్ర ఉంది, అది మీకు తెలుసా? తెలీదు. ముగ్గులు కేవలం అమ్మాయిలే ఎందుకు వేస్తారు, అబ్బాయిలు ఎందుకు వేయరు? నన్నే అడుగుతున్నారు ఎందుకన్నీ, నన్నే అడుగుతున్నారు ఎందుకన్నీ, ఏం చెప్పాలి? అసలు పూర్తిగా వీళ్ళకి ముగ్గుల గురించి ఎంతవరకు తెలుసో ఒకసారి అడుగుదాం. ముగ్గుల గురించి ఎందుకు సార్? అందరికీ హ్యాపీ సంక్రాంతి. వీళ్ళు ముగ్గుల గురించి చెప్పకుండా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి తప్పించేసుకున్నారండి. మళ్ళీ నెక్స్ట్ ఇంక వేరే వాళ్ళు ఎవరు వేస్తున్నారో వాళ్ళకి కలుద్దామండి. వీళ్ళు చాలా బాగా ముగ్గేశారు కదండి, కానీ వీళ్ళకి కూడా ఈ చిన్న క్వశ్చన్ వేగిద్దాం. అసలు ముంగిట్లో ముగ్గు ఎందుకు పెడతారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? అలేఖ్య. ప్రజెంట్ అది ముంగిట్లో ముగ్గు ఎందుకు పెడతారు? ముంగిట్లో ముగ్గు ఎందుకు పెడతారంటే పూర్వకాలంలో సంధ్యాకాలం అప్పుడు దేవతలు సంచరిస్తూ ఉంటారంటారు. అలాంటప్పుడు మనం ముంగిట్లో బియ్య పిండితో ముగ్గు పెడితే వాళ్ళు మన ఇంటికి, మన మహాలక్ష్ములంతా మన ఇంటికి వస్తారని అంటూ ఉంటారు. అంతేకాకుండా దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ముంగిట్లో మనము బియ్య పిండితో ముగ్గు పెట్టడం వల్ల మనం చిన్న చిన్న జీవరాశులు కూడా తిండి కల్పించినట్టు, అంటే చీమలకి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా మనం తిండి కల్పించినట్టు అవుతుంది. ఆ పుణ్యమే కాకుండా మనకి దేవతలు కూడా మనం ముగ్గు పెట్టడం వల్ల మన ఇంటికి వస్తారని అందరూ అంటుంటారు. సరే, ఇప్పుడు ఎవరు బీ పిండితో పెట్టట్లేదు కదా, దాని గురించి నీ స్పందన? మీ ఇంట్లో నువ్వు బీ పిండితోనే పెడతావా? లేదు, అదంతా పాత ట్రెడిషన్ అండి. అప్పుడంతా బాగా ఇచ్చిపుచ్చుకునేవన్నీ ఉండేవి కదా, బాగుండేవి అనమాట. ఇప్పుడు బాగా కరువు కాటకాలు ఎక్కువైపోయే వల్ల మనం బియ్య పిండితో కాకుండా ముగ్గు పిండితో పెట్టాల్సి వస్తుంది. అలేఖ్య ముగ్గు గురించి బాగా చెప్తుంది కదా, అలాగే అలేఖ్య మన ప్రేక్షకులకి ఏమైనా చెప్తున్నామో అడిగి తెలుసు. నా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి, మా కాలేజ్లో అందరికీ, స్టాఫ్కి, మా ప్రిన్సిపల్ సార్కి, ఏవో సార్కి, ముఖ్యంగా ఆర్ఆర్ ఛానల్ వాళ్ళకి, యాంకర్స్కి, కెమెరామ్యాన్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హాయ్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గు చూసారా? ద్రాక్ష ముగ్గు. ఒకసారి ఇది నిజమైన ద్రాక్షనా లేదా ఒకసారి టేస్ట్ చేసి చూద్దానండి. ఓ, నిజంగానే ద్రాక్ష పెట్టారండి. మరి ఈ ద్రాక్ష ముగ్గు ప్రత్యేకత ఏంటో ఇక్కడ ముగ్గు వేసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సేమ్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు ఈ కాంపిటీషన్లో కాబట్టి ద్రాక్ష పెట్టారు. మరి నిజంగానే వాళ్ళ ఇంటి ముందు ద్రాక్షలు పెడతారా లేదా అనేది వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. పెడతాం, ఇంకా బాగా చేస్తాం వీటికంటే. ఫ్రూట్స్, ఫ్లవర్స్తో డెకరేట్ చేసాం. ఇంకా ఏమేమి ఫ్రూట్స్ పెడతారు ముగ్గుల్లో? బ్లాక్ గ్రేప్స్, యాపిల్స్, గోవాస్. ఇంట్లో పెడతారా, ఇంటి బయట పెడతారా? మరి ఇంటి బయట పెడితే అందరు తినేస్తారు కదా. అందరు తినడానికే పెట్టాం. ఓ, చాలా బాగుందండి ఈ ద్రాక్ష ముగ్గు. అలాగే ద్రాక్ష కూడా చాలా టేస్ట్గా ఉంది. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి. హాయ్. ఇక్కడ చిలుకల ముగ్గు చాలా బాగా వేశారు. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ముగ్గును వేసిన బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో సరదాగా గడుపుతున్నారండి. హ్యాపీ సంక్రాంతి. ఇక్కడున్న ఈ ముగ్గు చాలా బాగుంది. ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటో వేసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్. హలో. హాయ్. ఇది ఏం ముగ్గు? మా కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిజైన్ వేసాము. ఇది ట్రీ, ఇవన్నీ బ్రాంచెస్. అండ్ ఎంబీఏ వచ్చి రూట్ ఆఫ్ ద ట్రీ. ఎంబీఏ వచ్చి బ్రాంచ్ రూట్ లాగా కాలేజ్కి.
ఇవన్నీ బ్రాంచెస్. మొత్తం మా కాలేజ్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ కానీ బటర్ఫ్లైస్ అంటే మా స్టూడెంట్స్ అందరు బటర్ఫ్లైస్లో ఆ బ్రాంచెస్కి అట్రాక్ట్ అయ్యి వచ్చిన బటర్ఫ్లైస్ వచ్చి స్టూడెంట్స్. మొత్తం మా కాలేజ్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, సివిల్, మెకానికల్ అండ్ ఎంబీఏ కూడా ఉంది. అవన్నీ మాకు ఈ ముగ్గులో మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ చెట్టుకు మరి కాయలు లేవా? ఈ ముగ్గు యొక్క ఈ కాలేజ్ గురించే చెప్పేశారండి. ఇది ఒక మహావృక్షం. ఇందులో ఉన్న పుష్పాలు, వాళ్ళ టీచర్స్ గురించి మొత్తం ఈ ముగ్గులోనే ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు. ప్లస్ ఈ ముగ్గు గురించి ఇంకా ఏమైనా చెప్తారేమో అడుగుదాం. మా కాలేజ్లో మొత్తం స్టడీస్ గురించే కాకుండా ఇలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుండడంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. చూస్తున్నాం కదా ఈ ముగ్గుల పోటీలో స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ ముగ్గుల పోటీలో ఎవరు విజేతలు అనేది మరికొద్దిసేపట్లో మీకు తెలియబోతుంది. ఇక్కడ ఉన్న మన న్యాయ నిర్ణేతలు అడిగి తెలుసుకుందాం రండి. ఓకే, మరి న్యాయ నిర్ణేతలు ఏమని చెప్తారో, ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైజ్ ఎవరిని అనౌన్స్ చేస్తారో చూద్దాం. హాయ్ సార్. సార్ ఫస్ట్ ప్రైజ్ కదా సార్, ముందు థర్డ్ ప్రైజ్ నుంచి వస్తాము. థర్డ్ ప్రైజ్ వి అశ్విని ఎం దొరసాని ఈసీఏ సెకండ్ బీటెక్ ఈసీఏ బ్రాంచ్. ఈ ముగ్గుకి మేము థర్డ్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది. ఈ ముగ్గుకి మేము థర్డ్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది. ఈ థర్డ్ ప్రైజ్ మీకు వచ్చింది కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? We are very happy. మరి సెకండ్ ప్రైజ్ని ఏ ముగ్గుకి అనౌన్స్ చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సెకండ్ ప్రైజ్ 4th ఇయర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నుంచి శ్రీహిత జి సుదీప్తి వేసినటువంటి ఆ ముగ్గుకి మేము సెకండ్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది. ఈ ముగ్గుకి స్టూడెంట్స్ వాళ్ళిద్దరూ ఈ ముగ్గుని చాలా అద్భుతంగా వేయడం జరిగింది. వాళ్ళకి మేము సెకండ్ ప్రైజ్ని నిర్ణయించడం జరిగింది. మరి మన సెకండ్ ప్రైజ్ విన్నర్స్ శ్రీహిత అండ్ సుదీప్తి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. We are so happy for participating this. We are very proud of our college, management and principal AO. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఎవరు, ఆ ముగ్గు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదా, ఇదే ఆ ముగ్గు. ఆ విన్నర్స్ ఎవరనేది మల్లికార్జునరావు గారు మనకు చెప్తారు. ఇప్పటి వరకు ఈ ముగ్గుల పోటీని చాలా వీక్షించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైజులు, సెకండ్ ప్రైజు తర్వాత థర్డ్ ప్రైజ్ మనం తెలుసుకున్నాము. చాలామంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ని నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈస్ బి దివ్య అండ్ డి దివ్య స్వప్నిక, సెకండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. చూస్తున్నారు కదా ఈ ముగ్గు ఎంతో చూడముచ్చటగా ఉందో, అందుకనే దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇలాంటి ముగ్గు ప్రతి ఇంటి ముందు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. హాయ్ దీప్తి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హాయ్ స్వప్నిక. హాయ్, హ్యాపీ సంక్రాంతి. ఈ ముగ్గుకి మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, మీరు మరి ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. చూస్తున్నారు కదా ఇక్కడున్న ప్రతి ముగ్గులు ఎంతో అందంగా ఉన్నాయి. అందుకని వీళ్ళందరికీ ఇంకొక 2 ఎక్స్ట్రా ప్రైజులు నిర్ణయించారు. ఆ 2 ప్రైజుల్ని కన్సలేషన్ ప్రైజెస్గా తీసుకున్నాం. ఈ ముగ్గుకి మేము కన్సలేషన్ ప్రైజ్ 1గా ట్రీట్ చేసి ఈ ప్రైజ్ ఇస్తున్నాం. దీనికి NSVN అనూష అండ్ నిఖిల సాయిని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు ఈ ముగ్గుకి మేము కన్సలేషన్ ప్రైజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ ముగ్గుకి కాన్సలేషన్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారో సార్ నాకు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ ముగ్గులో చాలా ప్రత్యేకలు మీకు కనిపిస్తున్నాయి. దీంట్లో షుగర్ కేన్స్ ఉన్నాయి, తర్వాత గాలిపటాలు ఉన్నాయి,
తర్వాత చక్కిలు పొంగుతున్నటువంటి పాట్ ఉంది, ఎంతో అందంగా ఉన్నటువంటి గొబ్బెమ్మలు పెట్టారు, తర్వాత రంగవల్లులతో రకరకాలైనటువంటి ఫ్లవర్స్ని డిజైన్ చేసి ఎంతో సంక్రాంతి సంబరాలు దృష్ట్యా సంక్రాంతి శుభాకాంక్షలను నోట్ చేశారు. ఇది చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి దీన్ని కాన్సలేషన్ ప్రైజ్ కింద, సెకండ్ ప్రైజ్ కింద నేను దీన్ని నిర్ణయించడం జరిగింది. కావ్య అండ్ సుప్రియ థర్డ్ బీటెక్ ఈసీఈ బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఓకే, చూశారు కదా ఇప్పుడు దాకా ముగ్గులు పోటీ. వాళ్ళు ఎవరెవరు ప్రైజెస్ని అనౌన్స్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకు ఎంతో ఎంజాయ్మెంట్ని చూపించడానికి మరి మేము రెడీగా ఉన్నాం, అట్లాగే స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ హ్యావ్ ఏ షార్ట్ బ్రేక్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా